శుభోదయం మిత్రులందరికీ. నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా, ఉద్యోగ సమాచారం మా యొక్క ఛానల్‌లో పొందుపరచడం జరుగుతుంది. ముఖ్యంగా అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విద్యా, ఉద్యోగ సమాచారం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విద్యా, ఉద్యోగ సమాచారం మా యొక్క ఛానల్‌లో పొందుపరచడం జరుగుతుంది. అలాగే జీకే కరెంట్ అఫైర్స్‌కి సంబంధించిన సమాచారం మా యొక్క ఛానల్‌లో పొందుపరచడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా మనకు ఉద్యోగ సమాచారంలో భాగం చూసుకుంటే సూపర్వైజర్లు అని మనకు ప్రధానంగా వార్తలు రావడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ మనకు సిఎస్సి గవర్నెన్స్ సర్వీస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో ఆధార్ సూపర్వైజర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మరి ఆధార్ సూపర్వైజర్స్ ఆపరేటర్ 282 పోస్టులు ఉన్నాయి. అర్హత మాత్రం ఇంటర్మీడియట్ లేదా 2 ఏళ్ళు ఐటీఐ లేదా 3 ఏళ్ల డిప్లొమా ఉండాలి. వయసు మరో 18 ఏళ్ల పైన ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తుకు మనకు చివరి తేదీ జనవరి 31 నుంచి 31 వరకు. మనకి వెబ్సైట్ అడ్రస్ ఉంది. పూర్తి వివరాలకు మీరు వెబ్సైట్ అడ్రస్ ద్వారా మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏలో ఢిల్లీ ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మరి సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ 5 పోస్టులు ఉన్నాయి. అర్హత మాత్రం లా డిగ్రీతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. వేతనం 1,25,000. ఎంపిక ఇంటర్వ్యూతో. అదేవిధంగా చిరునామా ఎస్పీ ఎన్ఐఏ సిజీ కాంప్లెక్స్ లోది రోడ్ ఢిల్లీ ఇక్కడ మనకి ఇవ్వడం. ఈ యొక్క చిరునామాకు పంపాలి. అంటే చిరునామాకు ఇంటర్వ్యూ ఉంటుంది. అదేవిధంగా మనకు జనవరి 13 వరకు చివరి తేదీ. ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోండి. అదేవిధంగా టీచింగ్ పోస్టులు శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీలో మనకు ములుగు బోధన సిబ్బంది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అసోసియేట్ ప్రొఫెసర్ 44 ఉన్నాయి. ప్రొఫెసర్ పోస్టులు 17 ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ 79 పోస్టులు ఉన్నాయి. అర్హతలు మాత్రం సంబంధిత విభాగంలో పీజీ కానీ పిహెచ్డితో పాటు బోధనలో అనుభవం ఉండాలి. వేతన శ్రేణి మాత్రం నెలకు అసోసియేట్ ప్రొఫెసర్కు 1,31,400 నుంచి 2,17,100 వరకు. ప్రొఫెసర్కు ఇక్కడ మనకు వేతన శ్రేణి ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్ ప్రొఫెసర్కు వేతన శ్రేణి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు ఎంపిక శాట్ లిస్టు ఏపీఐ అండ్ పీబీఎస్సి స్కోర్ ఉద్యోగ అనుభవము ఇంటర్వ్యూలతో. దరఖాస్తు అధికారిక వెబ్సైట్ నుంచి దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకోవాలి. అవసరమైన ధ్రువపత్రాలకు డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ జత చేసి రిజిస్టర్ కార్యాలయానికి పోస్టు ద్వారా పంపాల్సి ఉంటుంది. మరి దరఖాస్తు ఫీజు పోస్టు ప్రకారం ఇక్కడ ఓసీ బీసీలకు 4,000 రూపాయలు లేదా 3,000, ఎస్సీ ఎస్టీలకు దివ్యాంగులకు 2,500 లేదా 2,000. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జనవరి 31. వెబ్సైట్ అడ్రస్ ఉంది, పూర్తి వివరాలను పొందవచ్చు. అదేవిధంగా మనకు ఎయిమ్స్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో మనకు రాయపూర్ ఒప్పంద ప్రాతిపదికన మనకు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. రీసెర్చ్ ఆఫీసర్ పోస్టులు ఇక్కడ 3 ఉన్నాయి. రీసెర్చ్ నర్సు పోస్టులు కూడా 31 వరకు ఉన్నాయి. ఫీల్డ్ వర్కర్లు పోస్టులు. అర్హత సంబంధిత విభాగంలో డిప్లొమా పని అనుభవం ఉండాలి. వయసు మాత్రం 45 ఏళ్ళు మించకూడదు. ఇక్కడ వేతనం కూడా ఇవ్వడం జరిగింది. వేరే కేటగిరీల వారికి పోస్టులకు సంబంధించింది. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ జనవరి 19. ఎంపిక ఇంటర్వ్యూతో ఉంటుంది. ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. ప్రొఫెసర్లు ఆల్రెడీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గువాహటి ఒప్పంద ప్రాతిపదికన కూడా ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ మరియు ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. ఇక్కడ అసోసియేట్ ప్రొఫెసర్ 13 పోస్టులు, ప్రొఫెసర్ పోస్టులు 13 విభాగాలు ఇవ్వడం జరిగింది. అర్హత కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, చూసుకోండి. ఎంపిక ఇంటర్వ్యూతో. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఇక్కడ ప్రధానంగా వార్త రావడం జరిగింది. వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. ఇంకోటి ప్రధానంగా ఎన్టీపీసీలో మనకు అసిస్టెంట్ లా ఆఫీసర్లు, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ మరి ఎన్టీపీసీలో 6 అసిస్టెంట్ లా పోస్టుల భర్తీకి ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఇంటర్వ్యూతో
నియామకాలు ఉంటాయి కాబట్టి మనకు క్లాట్ 2026 కోర్టు దరఖాస్తు షార్ట్‌లను చేస్తారు. షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత రాత పరీక్ష, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ లేదా అన్నీ నిర్వహించే అవకాశం కూడా ఉంది. ఎంపికైన వారు ఎన్‌టిపిసి యూనిట్లు, ప్రాజెక్టులు, జాయింట్ వెంచర్లు, అనుబంధ సంస్థలు కూడా ఎక్కడైనా నియమించే అవకాశం ఉంది. గమనించవలసింది ఏమిటంటే ఆన్‌లైన్ దరఖాస్తు నింపే సమయంలో క్లాట్ 2026 అడ్మిట్ కార్డ్ నంబర్‌ను తప్పనిసరిగా రాయాలి. స్కాన్ చేయవలసి ఉంటుంది కాబట్టి మన ప్రస్తుత వినియోగంలో ఉన్న ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నంబర్ మాత్రమే దరఖాస్తులో రాయాలి. అర్హత మాత్రం ప్రథమ శ్రేణిలో ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. వయసు మాత్రము 30 సంవత్సరాలు ఉండాలి ఈ తేదీ వరకు. ఇక్కడ వివిధ కేటగిరీలకు సంబంధిత వర్గాల్లో వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు మాత్రం ఇక్కడ ఇవ్వడం జరిగింది. వేతన శ్రేణి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. వెబ్సైట్ అడ్రస్ కూడా జనవరి 16 ఆన్లైన్ చివరి తేదీ. వెబ్సైట్ అడ్రస్ ఉంది, చూసుకోవచ్చు. పూర్తి వివరాలను పొందవచ్చు. దీన్ దయాళ్ పోర్ట్ అథారిటీలో కూడా మనకు ఖర్చు ఒప్పంద ప్రాతిపదికన 10 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు భర్తీ చేయనుంది. రాత పరీక్ష ఇంటర్వ్యూలతో నియామకాలు ఉంటాయి. ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు 3 ఉన్నాయి. ఇక్కడ చివరి తేదీ, వయసు మాత్రం ముఖ్యాంశాలు 28 ఏళ్ళు, వేతన శ్రేణి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ద సెక్రటరీ ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది, చూసుకోండి. ఈ పోస్టులో ఒక్కొక్క పోస్టుకు మనకు ఇక్కడ పోస్టులో వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఏమో 6 ఉన్నాయి. ఇక్కడ మనకు అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు 3 ఉన్నాయి. ఇక్కడ విభాగాలు అర్హత కూడా ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకు సంబంధించి మనకు దరఖాస్తు చివరి తేదీ జనవరి 15 వరకు పోస్టు ద్వారా పంపవలసింది. చివరి తేదీ ఇక్కడ మనకు చిరునామా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చిరునామాకు పంపించవలసి ఉంటుంది. ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోండి. అదేవిధంగా మనకు ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆర్కిటెక్చర్లో హైదరాబాద్లో ఇక్కడ దరఖాస్తు స్టైపెండ్ ఇవ్వడము, ఏ సంస్థ కింద వాళ్ళకు నైపుణ్యాలు ఏమున్నాయి అనేది, ఫోటోషాప్, ఆటోకాడ్, గూగుల్ స్కెచ్ షాప్, ఇక్కడ పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క పోస్టుకు ఒక్కొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కు ఇక్కడ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. పీసీబీ సిమ్యులేషన్ ఇంజనీరింగ్లో మనకు స్టైపెండ్ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. అదేవిధంగా కాపీ ఎడిటింగ్ కానీ, ఏఐ ఏజెంట్ డెవలప్మెంట్ కానీ ఇక్కడ స్టైపెండ్ కూడా ఇవ్వడం జరిగింది. దరఖాస్తు చివరి తేదీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. ఫ్లాటర్ డెవలప్మెంట్ పోస్టులు కూడా ఇది ఇవ్వడం జరిగింది. హైదరాబాద్, విజయవాడలో మార్కెటింగ్. ఇక్కడ నైపుణ్యాలు, డిజిటల్ ఇండియా మనకు దరఖాస్తు పూర్తి వివరాలను ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. అదేవిధంగా లేటెస్ట్ అప్డేట్స్ పోస్ట్ ఎన్టీసీఐఎల్లో టెలికమ్యూనికేషన్ అండ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్లో బీఆర్ is inviting application for the various positions and including operation lead, engineering and help desk engineer as contact basic is different for departments and total number of posts 25. Eligible candidates మాత్రం అప్లై బిఫోర్ జనవరి 9 లోపల అప్లై చేసుకోవాలి. రీసెర్చ్ నర్స్ జాబ్స్ కూడా ఉన్నాయి. ద ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో మనకు ఎయిమ్స్లో రాయ్పూర్ ఇన్వైటింగ్ అప్లికేషన్స్ రీసెర్చ్ నర్స్ పొజిషన్ కూడా కాంట్రాక్ట్ బేస్లో 45 పోస్టులు ఉన్నాయి. లాస్ట్ డేట్ మాత్రం ఆన్లైన్లో జనవరి 19. ఇక్కడ అదేవిధంగా సీనియర్ రెసిడెంట్ పోస్టులు కూడా ఉంది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ రాజ్కోట్ సంబంధించిన ఇన్వైటింగ్ అప్లికేషన్ సీనియర్ రెసిడెంట్ పొజిషన్స్ కూడా పోస్టులకు వివిధ డిపార్ట్మెంట్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన మనకు ఒప్పంద ప్రాతిపదికన నియమిస్తున్నాం. 41 పోస్టులు ఉన్నాయి. ఇంకోటి డిడిఓ అప్లై అని ఇదివరకే నోటిఫికేషన్ పడ్డ ఈరోజు చివరి తేదీ ఉంది. నోటిఫికేషన్లో పడ్డ 20. ఇంకోటి ఇక్కడ 101 నాన్ టీచింగ్ పోస్టులకు ఐఐటి భువనేశ్వర్ ఇక్కడ ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు కూడా ఇక్కడ ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. ఈరోజు చివరి తేదీ పోస్టులకు. ఫిబ్రవరిలో సెట్స్ నోటిఫికేషన్ అండ్ టీజీసీహెచ్ఈ చైర్మన్ బాలకృష్ణారెడ్డి రాష్ట్రంలో వివిధ ప్రొఫెషనల్ కోర్సుల ప్రవేశాల కోసం మరి నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ల
నోటిఫికేషన్ ఫిబ్రవరిలో విడుదల చేయనున్నట్లు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి గారు తెలిపారు. బుధవారం హైదరాబాద్లో ఉన్నటువంటి టీజీసీఐసీఐ కార్యాలయంలో సెట్స్ కన్వీనర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ షెడ్యూల్ ఖరారుపై చర్చించారు. మరి ఇంటర్మీడియట్ విద్యార్థులకు హాల్ టికెట్లు జారీ అయిన వెంటనే వెబ్సెట్ షెడ్యూల్ విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ నెలాఖరు నుంచే వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ రిలీజ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిసైడ్ చేశారు. అదేవిధంగా ఫిబ్రవరి 16 నుంచి 10th స్టూడెంట్స్కు స్నాక్స్ మరి 4.23 కోట్లు మంజూరు, ఉత్తర్వులు జారీ. రాష్ట్రంలో సర్కారు స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు సాయంత్రం వేళ స్నాక్స్ అందించాలని సర్కార్ నిర్ణయించింది. మరి ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10 వరకు మొత్తం 19 రోజుల పాటు వీటిని అందించారు. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ గారు ఉత్తర్వులు జారీ చేశారు. వీటి కోసం సమగ్ర శిక్ష అభియాన్ నిధుల నుంచి 4.23 కోట్లు మంజూరు చేశారు. ఈ గవర్నమెంట్ జిల్లా పరిషత్ మోడల్ స్కూల్ విద్యార్థులకు వీటిని అందించనున్నారు. ఇది ప్రధానంగా వార్త మనకు. అదేవిధంగా ఎల్ఐటిలో ప్రోగ్రామ్ కన్సల్టెంట్ పోస్టులు మనకు ఇక్కడ విద్యార్థుల ఖాళీలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వెబ్సైట్ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. జనవరి 26 సెలక్షన్ ప్రాసెస్ మాత్రం శాటిలైట్ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది. అదేవిధంగా మనకు సిఎల్డబ్ల్యూలో కల్చరల్ కోట పోస్టులు, చిత్తరంజన్ లోకోమోటివ్ సర్కిల్స్ కల్చరల్ కోట కింద పోస్టులు పడుతున్న నోటిఫికేషన్ విడుదలైన 2 పోస్టులు ఖాళీ. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా వయసు కూడా ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ చివరి తేదీ ఇక్కడ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. అదేవిధంగా వెబ్సైట్ అడ్రస్ ఉంది, చూసుకోవచ్చు. జనవరి 28 లాస్ట్ డేట్. సెలక్షన్ ప్రాసెస్ మాత్రం రాత పరీక్ష ఇది ఉంటుంది. అదేవిధంగా ఎన్బిపిజిఆర్లో వాకిన్ ఇంటర్వ్యూ పోస్టులు 2 పోస్టులు ఉన్నాయి. యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు కింద వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. ఇక్కడ షార్ట్ లిస్ట్ ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ వాకిన్ ఇంటర్వ్యూ 28 తారీఖు. అదేవిధంగా పీజీ ఐఎంఈఆర్లో ల్యాబొరేటరీ టెక్నీషియన్ పోస్టులు అవి కూడా మనకు ఇక్కడ నిన్ననే ఇవ్వలేదు, కాకపోతే ఉన్నాయి. అదేవిధంగా ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి. జనవరి 11 చివరి తేదీ. ఇక్కడ మనకు ఆల్రెడీ చివరి తేదీ మాత్రం ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ సంబంధించి బియ్యం ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానం. బయో ఫోర్టిఫికేషన్స్ ఇటీవల విడుదల చేస్తున్నటువంటి అంగడాలలో పోషక విలువలు పెంచడం. ఉదాహరణకు జింకు, ఐరన్ మధ్య సమృద్ధి వరి ఇది వాతావరణ మార్పులకు తట్టుకునే విధంగా లక్షణాలను జోడించడంపై శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. ఇస్రో డెక్స్ ప్రయోగం సక్సెస్. అదేవిధంగా ప్లాస్టిక్ రంగంలో బాగా వేస్తారా, ఇది ప్రధాన వార్త. ఇది ప్రవేశాలు రాణించేలా ఆన్లైన్లో దరఖాస్తు చేశారు. చివరి తేదీ మాత్రం ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ పరీక్ష జూన్ 17 తారీఖు నుండి మే 28 ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ. ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. నాల్కో భువనేశ్వర్లో 110 గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ పోస్టులు 110 ఉన్నాయి. ఇక్కడ చూసుకోండి. ఒక్కొక్క మెకానికల్ 59, ఎలక్ట్రికల్ 27, కెమికల్ విభాగంలో 28. అర్హత 65% మార్కులతో బీఈ కానీ బీటెక్ కానీ ఇంజనీరింగ్ డిగ్రీ పీజీ ఉత్తీర్ణులు కావాలి. ఇది ప్రధానంగా వార్త. మనకు పే స్కేల్ కూడా ఇవ్వడం జరిగింది, వయసు కూడా ఇవ్వడం జరిగింది, చూసుకోండి. ఎంపిక విధానం కూడా ఇవ్వడం జరిగింది. దరఖాస్తు విధానం మాత్రం ఆన్లైన్ ద్వారా. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ జనవరి 22. వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు సియుఈటీలో మనకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో మనకు ఉన్నటువంటి ఇతర విద్యా సంస్థలో 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన యూజీ కోర్సుల ప్రవేశాలకు కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఇక్కడ అర్హత నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎంపిక విధానం ప్రవేశ పరీక్ష ఆధారంగా దరఖాస్తు విధానం ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ, ఆన్లైన్ దరఖాస్తులో చివరి తేదీ ఇవ్వడం జరిగింది. ఫీజు చెల్లించడానికి చివరి తేదీ, దరఖాస్తు సవరణలు ఇవ్వడం జరిగింది.
2 తారీఖు నుంచి ఫిబ్రవరి 2 నుంచి ఇక 4 వరకు పరీక్ష తేదీలు కూడా ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు. ఇక్కడ వెబ్‌సైట్ అడ్రెస్సు ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు పూర్తి వివరాలకు. ఈరోజు ముఖ్యంగా వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా, ఉద్యోగ సమాచారం, అలాగే జీకే కరెంట్ అఫైర్స్ సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ గంట యాక్టివేట్ చేసుకోండి. మేము చేసేటటువంటి ప్రతి నోటిఫికేషన్ మీరు నోటిఫికేషన్ ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందగలుగుతారు. మిత్రులందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు.